వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. మన నియోజకవర్గం కూడా శ్రీశైలం నియోజకవర్గం కూడా నిన్నటి నుంచి హెవీ రైన్ ఫాల్ ఉండడంతో ఆల్రెడీ మనకు చుట్టూ రిజర్వాయర్స్ ఆల్రెడీ అన్ని కెనాల్స్ ఫుల్ గా ఉండడంతో నీళ్లు ఎక్కువ అయిపోయినాయి. సో ఏదైతే ఈ రోజు క్రాప్ డ్యామేజెస్ మనకు ఉన్నాయో ఈ రోజు మన ఆత్మకూరు మార్కెట్ యార్డ్ లో కృష్ణాపురం గ్రామానికి సంబంధించిన రైతులు ఇక్కడ ఆరబోసుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినాయి. అది కాకుండా ఇంకా చాలా చోట్ల రోడ్ల మీద కానీ వాళ్ళ కళ్ళాలలో కానీ రైతులు కూడా ఇంకా చాలా వరకు ఆరబోసుకున్నట్టు ఏది మేజర్ అండి మొక్కజొన్న. అదే కాకుండా వరి కూడా చాలా అన్ని మండలాలలో ఇక్కడ ఈ నియోజకవర్గం దాదాపు వరి ఉంటది కాబట్టి అన్ని మండలాలలో వరి పడిపోవడం కానివ్వండి, వాటర్ ఎక్కువ మునిగిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవాళ ఉదయమే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. స్వయానా ఈరోజు జేసీ గారే మన నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది. ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలు ఇందాక జేసీ గారు చెప్పినట్టు లో లెవెల్ ఏరియాస్ కంతా కూడా నీళ్లు వచ్చి కూడా ప్రజలకు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా సిద్ధాపురం మీద ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు. బట్ అది ఆల్రెడీ ఇంజనీర్స్ అంతా విజిట్ చేశారు. ప్రాబ్లం ఏం లేదు. నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఇదే కాకుండా వరదరాజస్వామి ప్రాజెక్టు కూడా హెవీ ఫ్లడ్ ఉంది. సో అక్కడ కూడా కొంచెం వడ్రాపురం గ్రామం కానీ వడ్రాపురం చెరువు కింద కానీ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు. సార్ విజిట్ చేస్తాం అవన్నీ కూడా. ఎక్సెస్ వాటర్ అంటే మనకు ఆల్రెడీ వాటర్ ఫుల్ గా అన్ని రిజర్వాయర్స్ ఫుల్ గా ఉన్నాయి. ఈ వర్షానికి మళ్ళీ అడిషనల్ వాటర్ రావడంతో వెలుగోడు నుంచి కూడా స్పిల్ వే ఓపెన్ చేయడం 10,000 క్యూసెక్లు వదులుతా ఉంటే అక్కడ కూడా హెవీ ఫ్లడ్ పోతా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా నీట మునగడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేసేసి ప్రభుత్వంతో అంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాదాపు 2 రోజుల నుంచి దీనిపైన ఆయన అప్రమత్తంగా ఉండండి. ఎక్కడెక్కడ ఎవరికెవరికైతే నష్టం జరుగుతుందంటే క్రాప్ డ్యామేజెస్ కానివ్వండి, హౌస్ డ్యామేజెస్ కానివ్వండి, ఎవరైనా మనుషులు లాస్ అయినా పశువులు లాస్ అయినా ఏది జరిగినా కూడా ఖచ్చితంగా మేము వాటికన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందేటట్టు కూడా చూస్తాం. మీరు కూడా అందరూ మీడియా కూడా సహకరించాలి. ఎక్కడెక్కడ ఎప్పుడప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళంతా జాగ్రత్తగా ఉండమన్నట్టు చెప్పేటట్టు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, దీంతో పాటు ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు ఆరోగ్యంగా కూడా పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో అవి కూడా ఎప్పటికీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా కొంత సహకరించాలి. రైతులు కూడా రేపు ఏదైతే ఈ క్రాప్ డ్యామేజెస్ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మొత్తం ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా నేను ఎగ్జాక్ట్ చెప్పేసిందంటే వాళ్ళ పొలాల దగ్గర ఉండి వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరిగింది, వాళ్ళ ఎక్స్టెన్షన్ ఎంత ఇప్పటికే. ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాప్ బుకింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈ మండలం ప్రతి సంవత్సరం కంటే కూడా ఈసారి పెరిగింది. సో మీరు కూడా మీ పొలాల దగ్గర ఉండి ఖచ్చితంగా జాగ్రత్తగా అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వస్తారు. ఇంకా ఇప్పుడు ఫీల్డ్ లో కూడా చాలా మటుకు చేరుకోలేని పరిస్థితి వస్తూ ఉంది అధికారులు కూడా. ఎందుకంటే ఎక్కడికక్కడ వాగులు పొంగడంతో అంటే రూట్స్ కూడా క్లోజ్ అయిపోయి పోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు కూడా మధ్యాహ్నానికో సాయంకాలానికి అందరు చేరుకుంటారు. ఫీల్డ్ కంతా అందరు విజిట్ చేస్తారు. దయచేసి అంటే ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని సహకారం అందించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. శాశ్వత నివారణ చర్యలు అట్లాగే ఈ హైవే నిర్మాణం వల్ల చాలా చోట్ల కాలువలన్నీ పూడిగా గురైనాయి. వాటర్ మొత్తం ఒకే చోట్లో వస్తుంది. దీనంతటి కారణం కూడా అదొక కారణం. అంటే మన మొదటి నుంచి కూడా ఈ గుండ్లకమ్మ రివర్ కొంచెం ఆక్రమణకు ఉండడం, ఎందుకంటే బిల్డింగ్లు కట్టుకొని ఉండడం ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంచెం తప్పకుండా దానిపైన ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెడతాం. వాస్తవంగా కరెక్ట్ గా చెప్పాలంటే గతంలో కంటే ఇప్పుడు మేలు. గతంలో కంటే మనం చాలాసార్లు చూసాం. ఎవ్రీ ఇయర్ మనము మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అధికారులకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో కొంత గతంలో మనము ఈ నీరు చెట్టు కింద పొలాలలో నీళ్లు రాకుండా అప్పుడు పొలాలకు రస్తాలు వేయడంతో ఊర్లోకి నీళ్లు రాకుండా పోయినాయి. బట్ హెవీ రైన్స్ వచ్చినప్పుడు, హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని మనము అంటే ప్రకృతిని మనం ఆపలేం కదా. సో అటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పినట్టు హైవే వల్ల ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాము. గుండ్లకమ్మ వాగును కూడా ఎందుకంటే చాలా చోట్ల మనం ఇంతకుముందు సర్వే చేయించాం. దాన్ని మీకు కూడా ఐడియా ఉంది. సర్వే చేయించినప్పుడు పట్టా పొలాలు ఉన్నాయి. వాగేమో వెడల్పుగా అనిపిస్తుంది కానీ బట్ పట్టా పొలాలు ఉన్నాయి. కొంత చోట ఆక్రమణలకు ఉంది. ఆక్రమణలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వాటిని తొలగించేసి వాటర్ ఫ్లో కరెక్ట్ గా జరిగేటట్టు తీసుకుంటాం. వర్షాకాలంలో కూడా కనీసం ఎలాంటి అదే చెప్పేది. ఇప్పుడు హెవీ రైన్స్ వచ్చినప్పుడు సో ఏది ఒకసారి ప్రభుత్వం ఎన్ని మంచి చర్యలు తీసుకున్నా హెవీ రైన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది.
డెఫినెట్ గా మీరు చెప్పినట్లు రైతులు కోరికల మేరకు కొంత ఇక్కడ ప్రతిదీ ఆత్మకూరు కాకుండా విలేజెస్ లో కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఐడియా కూడా ఉంది. ఇది ఇక్కడ విలేజెస్ లో అక్కడే చేయాలనేది ఐడియా కూడా ఉంది. దానికి సంబంధించి ఏర్పాటు చూస్తాం. మార్కెట్ యార్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 3 రైతులకు సంబంధించిన మెయిజ్ క్రాప్ అనేది హార్వెస్ట్ చేసి ఇక్కడ డ్రైయింగ్ చేసుకుంటే క్రాప్ డ్యామేజ్ అయింది. అదంతా కూడా ప్రాపర్ గా ఇక్కడ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, తహసీల్దార్ అందరం కూడా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. ప్రాపర్ గా అసెస్మెంట్ అంతా చేసి వాళ్ళకి న్యాయం జరిగి నష్టపరిహారం కూడా అందే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళతో తోడుగా సహకారం ఇస్తారని వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా అప్రమత్తం చేశాము. అంతేకాకుండా క్రాప్ డ్యామేజెస్ అన్ని కూడా ఈ విధంగా ఎక్కడైనా క్రాప్ డ్యామేజ్ అయితే అవన్నీ కూడా ప్రాపర్ గా అసెస్మెంట్ చేయడానికి టీమ్స్ కూడా వేశాము. అంతేకాదు దయచేసి ప్రజలందరూ కూడా నా మనవి ఏంటి, ఈ రెయిన్ఫాల్ టైంలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా కాషియస్ గా ఉండాలి. ముఖ్యంగా లో లయింగ్ ఏరియాస్ నుంచి మేము వాళ్ళని రీహాబిలిటేట్ చేసి కొద్దిగా బెటర్ ఏరియాస్ కి షిఫ్ట్ చేస్తున్నాము విత్ ఆల్ ప్రాపర్ ఫెసిలిటీస్. దానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఈ రెయిన్ఫాల్ టైంలో అని ఒకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.